ప్రెసిడెంట్, గవర్నర్ క్షమాభిక్ష అధికారాల గురించి చాలాసార్లు చర్చ జరుగుతూనే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ ప్రతిభా దేవిసింగ్ పాటిల్ ఒకటేసారి దాదాపు 40 మందికి క్షమాభిక్ష ఇవ్వటం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. అసలు క్షమాభిక్ష అధికారాలు ఏంటి, అవి ఏ ఆర్టికల్స్ కింద వస్తాయి ఒకసారి చూద్దాం. ప్రెసిడెంట్కి ఆర్టికల్ 72 కింద, గవర్నర్కి ఆర్టికల్ 161 కింద క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. దాన్నే ఇంగ్లీష్లో పార్డనింగ్ పవర్స్ అంటారు. ఈ పార్డన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. పార్డన్, కమ్యూట్, రెమిట్, రెస్పైట్, రిప్రీవ్ ఇలా. పార్డన్ అంటే ఏ తప్పు చేయనట్టు పూర్తిగా ఫ్రీగా వదిలేయటం, స్వేచ్ఛగా. అంటే కన్విక్ట్ అయిన వ్యక్తిని ఇంకా పూర్తిగా బయటకు వదిలేయటం అన్నమాట. దాన్నే పార్డన్ అంటారు. కమ్యూటేషన్ అంటే కన్వర్టింగ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ హెవియర్ ఫామ్ టు లైటర్ ఫామ్. అంటే చాలా తీవ్రమైన శిక్ష నుంచి ఆ శిక్ష రూపాన్ని మార్చడం అనమాట. ఉదాహరణకి ఉరిశిక్ష పడింది అనుకోండి, దాన్ని కఠిన కారాగార శిక్ష చేయటం. లేదా కఠిన కారాగార శిక్ష అయిందనుకోండి, దాన్ని సాధారణ కారాగార శిక్ష చేయటం. తర్వాత రెమిట్ లేదా రెమిషన్ అంటే శిక్ష యొక్క కాల పరిమితిని తగ్గించడం. ఉదాహరణకి 5 సంవత్సరాల శిక్షని 3 సంవత్సరాలు చేయటం. రెస్పైట్ అంటే ఏదైనా స్పెషల్ మెడికల్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు, లేదా ఒక మహిళా ఖైదీ ప్రెగ్నెంట్ అయినప్పుడు టెంపరీగా వాళ్ళకి శిక్షలో కొంత రిలీఫ్ ఇవ్వటం అనమాట. కొంత కఠినమైన శిక్షను తగ్గించడం, ఇది రెస్పైట్ అంటాం. రిప్రీవ్ అంటే కొన్ని ప్రొసీజరల్ మ్యాటర్స్ ఉన్నప్పుడు టెంపరీగా ఆ పనిష్మెంట్కి రిలీఫ్ ఇస్తాయి. సో ఇలా రకరకాల పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఇద్దరికీ కూడా క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. అయితే ప్రెసిడెంట్ క్షమాభిక్ష అధికారాలకి, గవర్నర్ క్షమాభిక్ష అధికారాలకి కొంత తేడా ఉంది. దానికి ముఖ్యమైన తేడా ఏంటంటే, ఉరిశిక్ష పడిన విషయంలో ఎవరికైతే ఉరిశిక్ష పడిందో ప్రెసిడెంట్ వాళ్ళని కంప్లీట్గా పార్డన్ చేయగలడు. అంటే వాళ్ళని ఏమీ తప్పు చేయనట్టు బయటకు వదిలేయగలడు అనమాట. అంటే వాళ్ళకి శిక్ష ఏమీ లేకుండా పూర్తిగా బయటకు వదిలేయగలడు. అదే ప్రెసిడెంట్కి ఉంది. గవర్నర్ ఉరిశిక్ష విషయంలో కమ్యూట్ చేయగలడు. అంటే ఉరిశిక్షని వేరే శిక్షగా మార్చగలడు. పూర్తిగా స్వేచ్ఛగా వదిలేసే హక్కు గవర్నర్కి ఉండదు అనమాట. సో ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఉరిశిక్ష విషయంలో గవర్నర్ కెన్ ఓన్లీ కమ్యూట్. అంటే గవర్నర్ ఆ ఉరిశిక్షని ఇంకో శిక్షగా మార్చగలడు. ప్రెసిడెంట్ మాత్రం కంప్లీట్గా పార్డన్ చేయగలడు అనమాట. రెండోది కోర్ట్ మార్షల్ కేసెస్లో, అంటే మార్షల్ మిలిటరీ కోర్ట్ కేసెస్లో ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి, గవర్నర్కి లేవు. అయితే ఇప్పుడు పార్డనింగ్ పవర్స్ ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే, తమిళనాడు ప్రభుత్వం దీని మీద చాలా పెద్ద కాంట్రవర్సీయే స్టార్ట్ చేసింది. అసలు ఏంటి కాంట్రవర్సీ? మనందరికి తెలుసు, 1991లో మే 21వ తారీఖున రాజీవ్ గాంధీ అసాసినేషన్. రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ సంబంధించి ఎల్టీటీఈ ఏ విధమైన పాత్ర పోషించిందో మనకు తెలుసు. అప్పట్లో తాను అని ఒక మానవ బాంబు, శివరాజన్ అని ఇంకో అతను, వాళ్ళిద్దరూ కలిసి రాజీవ్ గాంధీ గారిని చంపేశారనమాట. 7 మీద ఉరిశిక్ష ఖరారు చేసింది. తర్వాత ఆ ఉరిశిక్ష కాస్త ఈ 7 మీద కఠిన కారాగార శిక్ష, అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయిపోయింది అనమాట. త్రూఅవుట్ లైఫ్ యావజ్జీవ కారాగార శిక్ష అయిపోయింది. చాలా వరకు అనుకుంటారు యావజ్జీవ కారాగార శిక్ష అన్న, ఇలాంటి కారాగార శిక్షలు అన్నప్పుడు ఎంత టైం అని. లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు అంటే చాలామందికి తెలియని అంశం ఏంటంటే, జీవిత ఖైదు అంటే మన సినిమాలో చూపిస్తారు 14 ఏళ్ళకి వదిలేస్తారని. జీవిత ఖైదు అంటే 14 ఏళ్ళకి వదిలేయటం కాదు. జీవిత ఖైదు అంటే జీవితాంతం. 14 ఏళ్ల తర్వాత ఖైదీ యొక్క సత్ప్రవర్తన దృష్ట్యా ఒక జైలు అధికారులు హోమ్ మినిస్ట్రీకి రికమెండేషన్ రాస్తే అప్పుడు వాళ్ళు దానికి సంబంధించి కొన్ని స్పెషల్ కేసెస్లో కన్సిడరేషన్ తీసుకుంటారు. అక్టోబర్ 2వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున, జనవరి 26వ తారీఖున కొంతమంది వదులుతారనమాట. అంటే యావజ్జీవ కారాగార శిక్ష, కఠిన కారాగార శిక్ష, ఇలా రకరకాల శిక్షలు ఉంటాయి. వీటన్నిటికన్నా పెద్ద శిక్ష జీవిత ఖైదు. ఈ జీవిత ఖైదు పడిన వాళ్ళు జీవితాంతం ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా, అంటే వాళ్ళ ప్రవర్తన దృష్ట్యా వదిలేస్తారు. 14 ఏళ్ళ తర్వాత వదిలేసే అవకాశం ఉందన్నమాట. ఇది విచక్షణ అధికారం. అయితే ఇక్కడ రాజీవ్ గాంధీ హత్య కేసులో ఒక ఆయన ఉన్నాడు, పెరారి వలన్, ఏజీ పెరారి వలన్ అనే ఆయన. ఈ అబ్బాయి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది. ఇతను హత్యకి సంబంధించి ఆ బెల్ట్లో ధరించే, మానవ బాంబు బెల్ట్లో ధరించే సెల్స్ని అమ్మాడంట. సెల్స్ని తీసుకొచ్చి శివరాజన్ అనే అతనికి ఇచ్చాడంట. సో ఇది ప్రూవ్ అయింది. ఇతను 19 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాదాపు గత 32 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నాడు. 3 సార్లు మధ్యలో పెరోల్ ఏదో బయటకు వెళ్ళినట్టున్నాడు. అయితే ఒక 3 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి ఒక రికమెండేషన్ పంపించింది. పెరారి వలన్ను
ఇంకా వదిలేద్దామని చెప్పి అతనికి మెర్సీ ఇచ్చేయండి అని చెప్పి గవర్నర్ ఆర్టికల్ 161 కింద దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు. అయితే జనరల్గా కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ పిటిషన్స్ వచ్చినప్పుడు మెర్సీ పిటిషన్స్ వచ్చినప్పుడు రాష్ట్రపతి అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, గవర్నర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాలి. ఏ పవర్ కూడా గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఓన్ పవర్ ఉండదు, గవర్నమెంట్ చెప్పినట్టే వినాలన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 2018లో గవర్నర్కి చెప్పింది పెరారీ వాళ్ళను వదిలేసేయండి, ఇంకా మెర్సీ ఇచ్చేద్దామని చెప్పి. అయితే గవర్నర్ ఏం చేశారు, దాన్ని ప్రెసిడెంట్కి పంపించారు. ఇలాంటి మెర్సీ పిటిషన్స్ ప్రెసిడెంట్కి పంపించడం రాష్ట్రాల యొక్క అధికారాన్ని దెబ్బ కొట్టడం కాదా అని చెప్పి పెద్ద గొడవే అవుతుంది. అయితే 161 కింద గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు, నిర్ణయం తీసుకోకుండా నువ్వు ప్రెసిడెంట్కి ఎందుకు పంపించావు అనేది పెద్ద క్వశ్చన్ ఇక్కడ. అయితే ఇక్కడ మనం 2 అంశాలు గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు గవర్నర్ వినకుండా ప్రెసిడెంట్కి పంపించడం ఎంతవరకు రైట్ అని చెప్పి సుప్రీంకోర్టులో వాదనలు స్టార్ట్ అయ్యి తమిళనాడు గవర్నమెంట్ దీని మీద చాలా కఠినంగానే వాదిస్తుంది, ఇది మా యొక్క అధికారాలకు దెబ్బ అని చెప్పి. అలానే కేంద్రంలో కూడా మనం చూసుకుంటే ఒక అంశం మనం గమనించాలి. రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ రాగానే అది రాష్ట్రపతి భవనం హోమ్ మినిస్ట్రీకి పంపిస్తుంది. హోమ్ మినిస్ట్రీ దాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియపరుస్తూనే ఏ స్టేట్లో అయితే ఆ నేరం జరిగిందో, ఏ స్టేట్ అయితే ఆ కన్విక్ట్ ఉంటారో వాళ్ళకి ఆ స్టేట్ సంబంధించి స్టేట్ దగ్గర నుంచి కొంత రికమెండేషన్స్, స్టేట్ దగ్గర నుంచి కొంత సూచనలు, అంటే స్టేట్ యొక్క సలహా కూడా తీసుకుంటుంది అనమాట. తీసుకుని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తరపున, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తెలియపరుస్తూనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తరపున హోమ్ మినిస్ట్రీ మెర్సీ పిటిషన్ ఏం చేయాలో ప్రెసిడెంట్కి తెలియపరుస్తుంది అనమాట. అంటే కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ విచక్షణ ఈ 161 కింద కానీ 72 కింద కానీ అక్కడ రాష్ట్రపతి కానీ ఇక్కడ గవర్నర్ కానీ విచక్షణ అనేది సొంత విచక్షణ కాదు, ఓన్ మీద కాదు, వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టు వినాలి. అయితే 161 కింద గవర్నర్ ఇక్కడ మెర్సీ పిటిషన్ సంబంధించిన డెసిషన్ తీసుకోకుండా రాష్ట్రపతికి పంపించడం అనేది పెద్ద క్వశ్చన్ అవుతుందన్నమాట. ఈ పెరారీ వల్ల 32 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు వదిలిపెట్టలేదు అనేది. సో మధ్యలో లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి పెరారీ వాళ్ళని బయటకు పంపించేసింది, బెయిల్ ఇచ్చి. మధ్యలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరుగుతున్న ఈ సందిగ్ధంలో ముఖ్యంగా ప్రెసిడెంట్కి వెళ్ళింది ఇది. ఈలోపు ఇక్కడ గవర్నరు స్టేట్ గవర్నమెంట్ జరిగిన ఫైట్లో పెరారీ వాళ్ళని ఎందుకు సఫర్ అవ్వాలని చెప్పి అతనికి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఈ విషయంలో తదుపరి నిర్ణయం కోర్టుదే. అయితే పార్డనింగ్ పవర్స్ మీద ప్రెసిడెంట్ ఎక్సైజ్ చేసే పార్డనింగ్ పవర్స్, గవర్నర్ ఎక్సైజ్ చేసే పార్డనింగ్ పవర్స్ మీద జ్యుడిషియల్ రివ్యూ ఉండకూడదు అంటే ఉంటుంది. దేర్ కెన్ బి ఎ జ్యుడిషియల్ రివ్యూ ఆల్సో. ఈ క్వశ్చన్ కూడా మనకు ప్రిలిమ్స్లో రావచ్చు, పార్డనింగ్ పవర్స్ మీద జ్యుడిషియల్ రివ్యూ ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఉంటుంది.